హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున పండుగ స్పెషల్గా ఎగ్లెస్ ప్లమ్ కేక్ను ఎలాగా రెడీ చేసుకోవాలో చూద్దాం. బేకరీ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ కిస్మిస్లను, 1 కప్ బ్లాక్ కిస్మిస్లను, 1 కప్ టూటీ ఫ్రూటీలను, 1 కప్ కట్ చేసిన బాదం ముక్కలను, 1 కప్ కట్ చేసిన చెర్రీ ముక్కలను, 1 కప్ కట్ చేసిన డేట్స్ ముక్కలను, 1 కప్ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసి వీటిని 1 కప్ ఆరెంజ్ జ్యూస్తో మిక్స్ చేస్తున్నాను. అసలైతే దీనిని ఒరిజినల్ గ్రేప్ జ్యూస్తో మిక్స్ చేస్తారండి. నేనైతే న్యాచురల్గా దొరికే ఆరెంజ్ జ్యూస్తో మిక్స్ చేస్తున్నాను. కనీసం దీన్ని ఒక రోజంతా నానబెడితే కేక్ బాగా వస్తుంది, కానీ నేను 2 అవర్స్ నానబెట్టి పక్కన ఉంచుతున్నాను. క్యారమిల్ రెడీ చేసుకుందాం. క్యారమిల్ రెడీ చేయడానికి స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని 1 కప్ షుగర్ని యాడ్ చేసి కలుపుతూ ఉండగానే 5 మినిట్స్లో క్యారమిల్ రెడీ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అయ్యి క్యారమిల్ రెడీ అవుతుంది అనగానే పక్కన స్టవ్ మీద కొంచెం వేడి వాటర్ రెడీగా పెట్టుకొని షుగర్ థిక్ కన్సిస్టెన్సీ రాగానే కొంచెం వేడి వాటర్ వేసి లిక్విడ్ లాగా రెడీ చేసుకొని స్టవ్ కట్టేసి దీన్ని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం షుగర్ని యాడ్ చేసి 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాయలు వేస్తున్నాను. వీటి ఫ్లేవర్ కేక్కి చాలా బాగుంటుందండి, కంపల్సరీ వీటిని వేస్తారు. కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ని వేస్తున్నాను, కొంచెం పాలను కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. దీనిని కూడా మనం కేక్ బ్యాటర్లో వేసి మిక్స్ చేయాలి. దీన్ని కూడా పక్కన ఉంచండి. కేక్ బ్యాటర్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని స్ట్రైనర్లో 1 కప్ మైదా పిండిని వేసి 1 స్పూన్ బేకింగ్ సోడాను వేసి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ను కూడా వేసి 2 స్పూన్స్ దాకా కోకో పౌడర్ని వేస్తున్నాను. కోకో పౌడర్ లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. చివరిగా కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేస్తున్నాను. ఎప్పుడు కేక్ చేసినా ఈ విధంగానే జల్లించాలండి, అప్పుడే కేక్ బాగా వస్తుంది. కంపల్సరీ ఇలా జల్లించడం మర్చిపోకండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు కూడా ఇలాగ రెడీ చేసుకుంటూ ఉండండి. దీనిలో నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసి కలిపేయండి. ప్లమ్ కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా థిక్గా ఉంటుందండి. నార్మల్గా చేసే కేక్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అయితే ఈ బ్యాటర్ థిక్గా ఉండాలి. కాబట్టి దీన్ని మొత్తాన్ని కలిపి చల్లారిన తర్వాత క్యారమిల్ని 1 కప్పు వేస్తున్నాను. దీంతో పాటు రెడీగా పెట్టుకున్న మిల్క్ అండ్ ఆయిల్ జ్యూస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. వీటి మొత్తాన్ని ఎలా పడితే అలా కాకుండా విస్కర్తో అయినా కలపండి, లేదా కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా కలిపితేనే కేక్ బాగా ఈవెన్గా కుక్ అయ్యి బాగా వస్తుంది, స్పంజీగా కూడా వస్తుంది. కేక్ బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. చివరిగా కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ని కూడా వేసి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఉండలేదు లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వరకు కలిపేసుకొని చివరిగా కొంచెం వెనిగర్ని వేసేయండి. వెనిగర్ వేయటం వల్ల ఈ కేక్ ఫ్లఫీగా వస్తుంది. మొత్తాన్ని రెడీ చేసేసుకొని బాగా కలుపుకొని ఈ బ్యాటర్ను పక్కన ఉంచండి. కేక్ బౌల్ తీసుకొని అందులో బటర్ని కానీ, నెయ్యిని కానీ, ఆయిల్ని కానీ రాసేయండి. కొంచెం మైదా పిండి వేసి మొత్తానికి అప్లై చేసి ఇలా చేస్తే కేక్ మాడకుండా ఈజీగా బయటకు వస్తుంది. దీని మీద బటర్ పేపర్ని కూడా వేసుకోండి. వేసుకున్న దాని మీదగా కొంచెం బటర్ని కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. ఇలా చేస్తే ఈజీగా కేక్ మాడకుండా వచ్చేస్తుంది. నేను అంచులకు కూడా పేపర్ని వేస్తున్నానండి, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే వేసి మొత్తానికి కూడా బటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేస్తే మాడకుండా కేక్ ఈజీగా వస్తుందని ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకున్న బౌల్లో మనం రెడీగా పెట్టుకున్న ప్లమ్ కేక్ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసేయండి. ఈవెన్గా ఎలా పడితే అలా కాకుండా ఈవెన్గా నీట్గా ఇందులో సెట్ చేసుకొని బబుల్స్ ఏమైనా ఉంటే 2 సార్లు ట్యాప్ చేసేయండి, పోతాయి. అంతకన్నా ఒక పావు గంట ముందు ఒక పెద్ద బౌల్లో సాల్ట్ వేసి హీట్ చేసి పెట్టాను, అందులో దానిని ఇలా పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా
వేడి బౌల్లోనే కేక్ బ్యాటర్ని పెట్టాలండి. మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఆగాలి. 20 మినిట్స్ తర్వాత చూసానండి, నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో డెకరేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా డెకరేట్ చేసుకోండి. కొంచెం కుక్ అవ్వాలండి. వీటి మీద నచ్చినవన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కేక్ కుక్ అయింది లేదని ఒకసారి చెక్ చేశాను. నైఫ్కి ఏమీ అంటలేదండి, అంటే కుక్ అయినట్టే. కుక్ అయిన దాన్ని దించి ఒక క్లాత్ వేసాను. ఒక రోజంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం చక్కగా కేక్ రెడీ అయిపోయి ఉంటుందండి. జ్యూసీగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆయిల్ రిలీజ్ చేసి మంచి స్పంజీగా కేక్ రెడీ అయ్యి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ పండగ పూట దీన్ని ఒకసారి చేసి చూడండి. అంతేనండి, ఈజీగా. చూసారా, రైస్ పేపర్ని కూడా ఇలా రిమూవ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫ్లఫీగా జ్యూసీగా ఉంటుందండి. చల్లారిన తర్వాత మాత్రం ఈ కేక్ని తింటే బాగుంటుందండి. ఈ కేక్ని అలాగా పెట్టి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. అంతేనండి, ఈ క్రిస్మస్ పండుగ పూట నచ్చిన ఈ ప్లమ్ కేక్ని రెడీ చేసుకొని హ్యాపీగా క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకోండి. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్స్ మాకు ఎంతో వాల్యుబుల్. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేనండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.